వర్ణనలో ఉన్నాం. కాశీ విశ్వేశ్వరుణ్ణి వర్ణించాడు, పార్వతీదేవిని వర్ణించాడు, డుంటి వినాయకుడిని వర్ణించాడు, గంగానదిని వర్ణించాడు. కాశీ నగరంలో రాజుగారి కోటను వర్ణించాడు. ఆ నగరంలో ఉండే చతుర్వర్ణాల జనాన్ని వర్ణించాడు. ఇప్పుడు చతురంగ బలాలని వర్ణిస్తున్నాడు. అన్నీ మనకు అక్కర్లేదు, కానీ రథ వర్ణన ఎంత బాగా చేశాడో చూడండి. అపూర్వమైన ఊహ. కాశీ నగరంలో ఉండే రథాలు దేవతల రథాలని, అంతేకాదు సాక్షాత్ శివుడు యొక్క రథాన్ని ఆక్షేపిస్తున్నాడు. ఎందుకంటే ఆ నగరాధి దేవత శివుడు కదా. శివుడికో రథం ఉంది. ఎప్పుడు ఆ రథం? సాధారణంగా ఆయన రథం ఎక్కడు, ఆయనకి పని లేదు. అసలు శివుడు ఎక్కువ యుద్ధాలు చేయడు. మీరు గమనించండి, పురాణ కథలు విష్ణువు చేస్తాడు. ఎందుకంటే పోషణ పాలన విష్ణువు కర్తవ్యం, శివుడు కర్తవ్యం కాదు. విష్ణువు వల్ల కూడా కానప్పుడు శివుడు రంగంలోకి దిగుతాడు. త్రిపురాసుర సంహారం అందుకే వచ్చింది. అది లెక్కది. ఉత్తరోత్తరం అని చెబుతారు లెక్క. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉత్తరోత్తరం బలీయమని చెబుతారు దేవీ భాగవతులు. బ్రహ్మ కంటే విష్ణువు, విష్ణువు కంటే శివుడు, శివుడు కంటే అమ్మవారు అధికులు. ఓంకారం అంటే అకారం, ఉకారం, మకారం అర్ధమాత్ర. అకారం అజుడు బ్రహ్మ, ఉకారం ఉపేంద్రుడు విష్ణువు, మకారం మహేశ్వరుడు. ఆ మకారం కంటే అర్ధమాత్ర. అంచేత అకారం కంటే ఉకారం, ఉకారం కంటే మకారం, మకారం కంటే లోపల ఉండే అర్ధమాత్ర గొప్పది. ఆ అర్ధమాత్ర స్వరూపం అమ్మవారు. అమ్మవారు అందరికంటే గొప్పది. ఇంకా ఆవిడకంటే గొప్పవాళ్ళు ఎవరు పైన ఉండరు. శక్తి, అమ్మవారు అంటే శక్తి. శక్తిని మించిన వాళ్ళు ఎవరు ఉంటారంటే శక్తి లేకపోతే ప్రపంచంలో ఏముంది కనుక. అందుకని ఇవన్నీ వర్ణన చేశాడు. అంతటి శక్తిమంతుడైన శివుడు, ఆ శక్తి ఉంటేనే శివుడు శక్తిమంతుడు కదా. శక్తి లేకపోతే శివ కూడా శవ కింద లెక్క. అందుకని శక్తిమంతుడైన శివుడు కూడా సాధారణంగా రాడు యుద్ధానికి. ఎవరి వల్ల కానప్పుడు ఇంకా బ్రహ్మతో సహా ఇంద్రాది దేవతలందరూ విష్ణువుతో సహా కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తే అప్పుడు నేను వస్తున్నాను పదండి. విషభక్షణానికి వచ్చింది అదే సందర్భంలో, త్రిపురాసుర సంహారానికి వచ్చింది అదే సందర్భం. అందుకని ఆ త్రిపురాసుర సంహారంలో ఆయన భూమిని రథంగా చేసుకున్నాడు. ఆ త్రిపురాసులను చంపాలంటే వాళ్ళు కోరిన వరం అటువంటిది, మేము ముగ్గురం ఒకే కక్షిలో ఉండాలి, ఆ ఒకే బాణంతో మమ్మల్ని చంపాలి. ఇదంతా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన రహస్యం అండి. అసలు వేరే విషయం మనకి ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి అదంతా చెప్పుకోవట్లేదు. ఇందులో ఖగోళ శాస్త్రం ఉంది. గ్రహాలు వాటి మధ్య యుద్ధాలకు సంబంధించిన కథ ఇది త్రిపురాసుర సంహారం అంటే. ఏదో పురాణ కథ కట్టుకథ కాదు ఇది. అందుకని మూడు ఒకే కక్షలో ఉండాలి, ముగ్గురు పురాలు అయి ఉండాలి, ఒకే రకంగా ఉండాలి, ఒకే బాణంతో సంహరించాలి. ఇంతగా చెయ్యాలి అంటే మామూలు రథాలు, మామూలు బాణాలు, మామూలు ధనుస్సులు, మామూలు గుర్రాలు సరిపో. అందుకని శివుడు మరే మంచిది, నేను సంహరిస్తాను, దానికి తగిన పరికరాలు చూడండి అంటే భూదేవి రథంగా ఏర్పడింది. సూర్యుడు చంద్రుడు రథ చక్రాలుగా ఏర్పడ్డారు. 4 వేదములు గుర్రములైనవి. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి నేను సారథ్యం చేస్తానని చెప్పాడు. మేరు పర్వతం ఆయనకి ధనుస్సుగా ఏర్పడింది. వాసుకి ఆయన మెడలో ఉండేటువంటి అలంకారం వాసుకి ఆయన వింటి నారిగా కుదురుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణం అయ్యాడు. ఇంత చేస్తే శివుడు ఆ బాణం వేశాడు, విష్ణువు మన త్రిపురాసుర సంహారం చేశాడు. అప్పుడు ఆయన వాడిన రథం భూమి కదండి. చక్రయుగము అంటే శంకరుడు తేరు, అందరూ శంకర రథం శివరథం అందిట. ఏమిటి మాట్లాడుతున్నావు, మా రథానికి చక్రాలు ఏమిటో తెలుసా? సూర్యుడు చంద్రుడు, మీది బోడి రథం మామూలు రథం, సిమెంట్ చక్రాలు పెట్టుకున్నారు మీరు, లేదా కొయ్యే చక్రాలు పెట్టుకున్నారు. మీవి కొయ్యే చక్రాలు. మా రథ చక్రాలు సాక్షాత్ సూర్యుడు సాక్షాత్ చంద్రుడు. అంటే కాశీలో రథాలు జవాబు చెబుతున్నాడు. చెప్పావులే గొప్ప. సూర్యుడేమో పగలు నడుస్తాడు, చంద్రుడేమో రాత్రి నడుస్తాడు. ఇద్దరు ఒకసారి నడవరు, రెండు ఒకసారి నడవాలి చక్రాలు అన్నాక. అదోసారి ఇదోసారి నడిస్తే రెండేట్ల బండి ఉంటే ఆ ఎద్దు ఇటులాగి ఈ ఎద్దు ఇటులాగితే బండి ఎలా పెడుతుందండి? బడిసాగదు చక్ర యుగము. ఒక క్రమంగా నడిచే నడకలేని చక్రాలు సూర్యులైతే చంద్రులైతే చెప్పొచ్చేవులే గొప్ప అని దోసి పారేసేయండి. ఏం చెబుతుంది దానికే. మళ్ళీ శివరథానికి ఉండేటువంటి గుర్రాలు మాట్లాడేట. రథం శివరథం వాదిస్తోందిరా, మా గుర్రాలు వేదాలు, మీ గుర్రాలు బోడి గుర్రాలు, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచో అరేబియా నుంచో తెచ్చారు మీరు గుర్రాలు, వాటికి ఎందుకు గొప్పలు చెబుతున్నారు? సాక్షాత్ వేదాలండి. ఋగ్ యజు సామ అధర్వణములనే 4 వేదాలు శివుడు రథానికి 4 గుర్రాలుగా ఉన్నాయి. అంత గొప్ప గుర్రాలు మీకు ఉన్నాయంటే ఆహా, వేదాలు గుర్రాలా? వేదాలు ఏమిటి? పాత పంచారపు గుర్రములు. అసలు వేదాల నడకలో ఏమైనా మార్పు ఉందా? ఒక అక్షరం ఎవరన్నా వేదంలోంచి పెట్టారా? వేదంలో కొత్తగా పెట్టారా? వేదంలోంచి ఎవరన్నా తీశారా అసలు ఒక అక్షరాన్ని? పోని స్వరంలో ఉదాత్తం అనుదాత్తం స్వరితం అని 3 రకాలు చెబుతారే. ఎవరన్నా ఉదాత్తాన్ని అనుదాత్తంగా పలికితే ఊరుకుంటారా? అనుదాత్తాన్ని స్వరితంగా పలికితే ఊరుకుంటారా? ఏళ్ల తరబడి అవే స్వరాలు అవే అక్షరాలు. అదే పాత పంచారపు గుర్రములు అంటే. నిజానికి అది యోగ్యతాపత్రం. వారు ఎక్కుతారు, కానీ మా రథం ఎక్కిన కూడా సాక్షాత్ శివుడు, మా మహాపురుషుడైన శివుడు ముందు మీరంతా మీ పురుషులంతా అంటే చెప్ప కబుర్లు. రధియు శౌర్యము
పూర్తిగా మొగాడు కాదు ఆయన, మరి అంతే అర్ధనారీశ్వరుడు. సగం పార్వతీదేవి అండి, సగం మొగాడే కాదు, సగం మొగతనం లేనివాట రథం ఎక్కేట ఆయన యుద్ధం చేస్తాడు. చెప్పగా గొప్పలో మా దగ్గర మా రథాల మీద ఎక్కేవాడు పూర్తిగా పౌరుషం ఉన్నవాళ్ళు, అర్ధ పౌరుషం ఉన్నవాళ్ళు కాదు. అంచేత మీ రథికుడు కంటే మా రథికులే నయం. మళ్ళీ నూరులో కుదరని ఈ దుంపదగా శివుణ్ణి కూడా ఆక్షేపించడమే అంతే. మరి ఆక్షేపించడం వచ్చాక అందరినీ ఆక్షేపిస్తాం, ఎవరిని మినహాయించాం. రథియు శౌర్యమునంద. అసలు నన్ను చూడండి, నా స్వరూపం చూడండి, అఖండ భూమండలాకారం, భూమండలం అంతా రథంగా మారింది. ఇంత వైశాల్యంలో మీ రథాలు ఉన్నాయా? భూమంతా రథం, ఇంత భూమిని నేను, నాలో మీరంతా భూమి మీద నడిచే రథాలు. మీరు ఒక నగరంలో ఒక వీధిలో నడిచి ఇంత చేస్తే 2 గజాల పొడవు 2 గజాల వెడల్పు, మీ బతుకంతా మీరెంత, మీ వైశాల్యం అంతంటే. వైశాల్యం ఉండగానే సరిపోయింది ఏమిటి? ఆత్మ విస్తారము ఖండ ఖండములో. భూమి రథమా చెప్పుకోవడానికి సిగ్గు లేకపోతే సరే. భూమి అన్నాక ఓ రోజు ఎత్తుగా, ఓ చోట ఎత్తుగా ఉంటుంది, ఓ చోట పల్లంగా ఉంటుంది, ఓ చోట పెద్ద కొండలా ఉంటుంది, ఓ చోట పెద్ద లోయలా ఉంటుంది, ఓ చోట చెరువు, ఓ చోట నది, ఓ చోట సముద్రం. ఏమిటది? అది రథం ఏమిటి అసలు? ఎలా కూర్చుంటున్నారు, ఎలా పనిచేస్తున్నారు? సిగ్గు లేకపోతే సరే వదిలేయి. ఇది గొప్ప రథమే. మా రథాలు అలా కావు. 2 అడుగుల 3 అడుగుల 4 అడుగుల ముఖ్యం కాదు, చదురుగా ఉంటాయి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. వెడల్పు పొడుగు కొంచెం ఎక్కువ ఉంటాయి, వెడల్పు కొంచెం తక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ. అందులో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. చక్కగా కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఏదైనా గాయం తగిలితే పడుకుని వైద్యం చేయించుకోవచ్చు, ఒకవేళ ప్రాణం పోతే సుఖంగా పోవచ్చు, గొడవలేదు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. భూమి మీద సౌకర్యాలన్నీ ఉన్నాయా? అందుకని ఆత్మ విస్తారము ఖండఖండములు. వైశాల్యం అని గొప్ప చెబుతున్నావు కానీ ఆ వైశాల్యం అంతా, ఆ విస్తారం అంతా ఖండఖండాలేగా, ముక్కలేగా. ఇక్కడ మొక్క, ఇది ఆఫ్రికా ఖండం, ఇది ఆసియా ఖండం, ఇందులో మళ్ళీ దక్షిణాసియా, పశ్చిమాసియా, ఐరోపా, నైరోపా ఎన్నున్నాయండి. ఇన్ని పెట్టుకుని మమ్మల్ని ఆక్షేపిస్తున్నావా? తానటమాసరియంసు. సారథి సరైన వాడు కాదు, సగం మనిషి. సారథేమో ఛాందసుడు, చాదస్త పెద్ద మనిషి. గుర్రాలు చూస్తేనేమో పాత పంచారపు గుర్రాలు, అవి ఏమి కొత్తదనం లేదు, ఏమీ నేర్చుకోవు, ఏమి కొత్తగా తీర్చుకోవు, ఉన్న లక్షణాలు ఏవి మానుకోవు. పోని రథికుణ్ణి చూద్దామంటే ఆయనేమో సగం మనిషి, సగం ఆడుది, సగం మొగాడు. ఆయన రథికుడేమిటి? అంచేత పోని భూమిని అసలు వైశాల్యాన్ని చూద్దామంటే అంతా ఖండఖండాలు ముక్కలుగా ఉంది. తానటమాసరియంసు. ఇది మాకు సరియా? చెప్పడానికి గొప్ప చెప్పుకుంది కూడా ఒక అర్థం ఉండాలి, ఒక యోగ్యత ఉండాలి. ఊరుకో అని నవ్వు తత్పురింతేరులు నవ్వు శంకరుని తేరిని. శివుడు రథమైనటువంటి త్రిపురాసుర సంహారంలో వాడిన రథాన్ని కూడా కాశీనగరంలో ఉండే రథాలు నవ్వుతున్నాయట. నవ్వడం ఎలాగూ ఇందాక చెప్పుకున్నాం. కేతన కింకిణీ ధ్వని. ఆ రథము యొక్క ధ్వజస్తంభానికి ఉండే బద్దీల, గంటల, మువ్వల సవ్వడి రూపంలో తమ నవ్వుల సవ్వడిని వినిపిస్తున్నాయట. ఎంత అందమైన పద్యాలు.